ఒక్కొక్కరికి ఒక్కో అంశం మీద ఆసక్తి ఉంటుంది. అలా తమకున్న ఆసక్తిలో భాగంగా వారి ఆసక్తిపై వస్తువుల సేకరణ, ప్రచారం, వినూత్న పరిశోధనలు చేస్తూ ఉంటారు. నిజామాబాద్ జిల్లాలో ఓ ఫోటోగ్రాఫర్ తన వృత్తిని కొనసాగిస్తూనే పురాతన నాణాలు సేకరిస్తున్నాడు. మన దేశంలో అనాదిగా వాడిన నాణాలతో పాటు సుమారు 200 దేశాల నాణాలను సేకరించాడు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రానికి చెందిన రాజేందర్ 30 ఏళ్లుగా ఫోటోగ్రాఫర్గా పనిచేస్తున్నాడు. రాజేందర్కు పురాతన నాణేలు, కరెన్సీ సేకరించడం ఓ హాబీ. ఇప్పటి వరకు అనేక దేశాల నాణేలు, కరెన్సీని సేకరించాడు. వాటన్నింటినీ భద్రంగా దాచి ఆసక్తి గల వారికి చూపిస్తుంటాడు. రాజేందర్ దగ్గర వస్తు మార్పిడి కాలంలో ఉపయోగించిన నాణేలు, సిక్కలు, రాజవంశీయుల నాటి నాణేలు, బ్రిటిష్ పరిపాలన, మహమ్మదీయుల కాలం నాటి నాణేలు ఉన్నాయి. రాగి, వెండి, ఇత్తడి, అల్యూమినియం, పంచలోహ నాణేలు సేకరించాడు రాజేందర్. 1 పైసా, 2 పైసలతో పాటు ఆయా కాలాల్లో వాడిన నాణేలు వీటిలో ఉన్నాయి. భారత ప్రభుత్వం ముద్రించిన ప్రతి నాణ్యం రాజేందర్ దగ్గర ఉంది. గల్ఫ్ దేశాలైన దుబాయ్, మస్కట్, ఇరాక్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, బహ్రాన్, సౌదీ అరేబియా, కువైట్ దేశాల నాణేలు రాజేందర్ దగ్గర ఉన్నాయి. అమెరికా, ఆస్ట్రేలియా, బెల్జియం, జర్మనీ, ఇటలీ, పోర్చుగల్ దేశాల నాణేలు కూడా సేకరించాడు. పురాతన నాణేలు, కరెన్సీ అందరికీ అవగాహన ఉండాలని, భవిష్యత్ తరాలకు తెలియాలని నాణేలు సేకరిస్తానంటున్నాడు రాజేందర్. నా దగ్గర అన్ని రకాలుగా అసలు మన భారతదేశము రాకముందు, స్వతంత్రం రాకముందు కూడా నాణ్యం 42ది కూడా ఇక్కడ నాణ్యం ఉన్నది. 40 ఏళ్ళ మన స్వతంత్రం వచ్చింది. స్వతంత్రం రాకముందు వచ్చింది. అంతకుముందు కూడా కరెంట్ రాకముందు కూడా ఒక సిక్కం టైప్ ఉంటుండే. అప్పుడు ఆ రోజుల్లో ఏంటంటే మనకు ఈ వస్తువు మార్పిడి అంటుంటుండే. డబ్బులకు డబ్బులు లేకుండా మనం ఒక వస్తువు ఇస్తే మార్పిడి. ఇప్పుడు పప్పు కావాలన్నా, ఉప్పు కావాలన్నా, కూరగాయలు కావాలన్నా, ఎవి కావాలన్నా ఒక సిక్కం టైప్ ఉంటుండే. ఆ సిక్కం ఇచ్చేస్తే వస్తువులు ఇస్తుండే. ఆ టైప్ ఇప్పుడు కొంచెం కంప్యూటర్ యుగంలో వచ్చింది కాబట్టి తర్వాత కాయిన్స్ వచ్చినాయి. 1 పైసా ఉన్నది, రాయి పైసా ఉన్నది, మొత్తం అల్యూమినియంతో పైసలు ఉన్నాయి. కొన్ని డబ్బులు అయితే ఎండి ఉన్నాయి, మొత్తం నాణ్యం స్వచ్ఛమైన ఎండి కూడా ఉన్నాయి. ఈ ఎండితోనే అప్పుడు తయారు చేసేది స్టార్టింగ్లో. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 200 దేశాలకు చెందిన నాణేలు సేకరించాడు రాజేందర్.